సో బిజినెస్ వేరు, ఓనర్ వేరుగా ట్రీట్ చేస్తున్నాం. సో బిజినెస్ బుక్స్ లో, కంపెనీ యొక్క బుక్స్ లో మనం ఏం చేస్తున్నాం? సో పర్చేజ్ మిషనరీ, కంపెనీకి మిషన్ వస్తుంది, క్యాష్ బయటకు వెళ్ళిపోతుంది. ఇంట్రెస్ట్ పెయిడ్, మన కంపెనీ వడ్డీ పే చేసింది, ఇంట్రెస్ట్ అనేది ఎక్స్పెండిచర్ టు క్యాష్ బయటకు వెళ్ళిపోతుంది. అదే ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నాం, ట్రాన్సాక్షన్ చూడండి. సో రివర్స్ ట్రాన్సాక్షన్, ఇంట్రెస్ట్ పెయిడ్ ఎక్స్పెండిచర్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్కమ్. సో ఇంట్రెస్ట్ పెయిడ్ ఎక్స్పెండిచర్, ఇంట్రెస్ట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్. జస్ట్ సో ఆల్ ఇన్కమ్స్ గెయిన్స్ ఆర్ క్రెడిట్ అనుకున్నాం. సో ఇక్కడ ఇన్కమ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ ద సెన్స్ కంపెనీకి ఇన్కమ్. ఇంట్రెస్ట్ పెయిడ్, వడ్డీ పే చేస్తాం, ఎక్స్పెండిచర్ డెబిట్, ఇన్కమ్ క్రెడిట్. సో నెక్స్ట్ వన్ పర్టికులర్స్ లో ఏం డెబిట్ చేస్తున్నాం, ఏం క్రెడిట్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్ రైట్ అబౌట్ ద డెబిట్ ఆస్పెక్ట్ అండ్ ద సెకండ్ లైన్ రైట్ అబౌట్ ద క్రెడిట్ ఆస్పెక్ట్. ఇన్ ద థర్డ్ లైన్ రైట్ రిగార్డింగ్ ద బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ఎంట్రీ. సో నరేషన్, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ రాస్తాం, రైట్ మామ్. సో ఇవన్నీ బేస్ చేసుకొని మనకి 10 మార్క్స్ ఉంటాయి. సో డేట్ మిస్ అయ్యద్దు పర్టికులర్స్ లో, సో నరేషన్ మిస్ అయ్యద్దు. సో లెడ్జర్ ఫోలియో లీవ్ ఇట్, నో ప్రాబ్లం. ఇది ఓన్లీ ఐఎంఎన్సీ ఆర్గనైజేషన్ లో మాత్రమే, బట్ కాలం మాత్రం మెన్షన్ చేయండి. ఎల్ఎఫ్ ఇట్ డినోట్స్ పేజ్ నెంబర్ ఆన్ విచ్ జర్నల్ ఈజ్ ఎంట్రీ ఫౌండ్. సో మనం ఆ డేట్, ఏ ఎంట్రీ, ఏమైతే జనరల్ ఎంట్రీస్ ఉందో అది ఎప్పుడు ఏ డేట్ న జరిగింది. మిషన్ కొన్నాం, ఎప్పుడు కొన్నాం. ఇంట్రెస్ట్ పే చేసాం, ఎప్పుడు పే చేసాం. సో స్టాక్ నచ్చులా రిటర్న్ చేసాం, ఎప్పుడు రిటర్న్ చేసాం. సో పర్చేస్, కొనుగోలు అంటున్నాం. సో పర్చేస్ రిటర్న్స్, కొనుగోలు వాపసులు, నచ్చల స్టాక్ పాడైపోయింది, రిటర్న్ చేసాం. సో లాస్ పే చేయలేం కదా. సో సేల్స్, స్టాక్ సేల్ చేసాం, వాడికి నచ్చక రిటర్న్ చేశాడు, సేల్స్ రిటర్న్, ఏ ట్రాన్సాక్షన్ జరిగింది. సో ఇవన్నీ జనరల్ ఎంట్రీస్ లో డేట్ మెన్షన్ చేసుకుంటాం. సో డెబిట్ కాలం చూడండి, ఫోర్త్ కాలం డీల్స్ విత్ ద అమౌంట్ టు బి డెబిటెడ్. సో డెబిట్ అమౌంట్ ఎంత? సో పర్చేజ్ మిషనరీ, మిషన్ అనే వాల్యూ 1 lakh రూపీస్ పెట్టి మిషన్ కొన్నాం. సో డెబిట్ కాలం 1 lakh రూపీస్. క్రెడిట్, ఫిఫ్త్ కాలం డీల్స్ విత్ ద అమౌంట్ టు బి క్రెడిటెడ్. మనం ఏమో అమౌంట్ పంపించాం వాడికి, సో 1 lakh రూపీస్ పంపించాం. సో డెబిట్ ఈక్వల్, క్రెడిట్ ఈక్వల్. ఓకే, సో ఈ కాలమ్స్ మాత్రమే జనరల్ ఎంట్రీస్ లో ఉంటుంది. ఈజీ ప్రాబ్లం. సో మనం 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో విత్ ఇన్ 5 minutes 4 minutes లో ప్రాబ్లం కంప్లీట్ చేయొచ్చు. సో డేట్, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో, సో డెబిట్ అమౌంట్ అండ్ క్రెడిట్ అమౌంట్, రైట్ మామ్. సో నెక్స్ట్ స్లైడ్. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ జనరల్. సో జనరల్స్ ప్రిపేర్ చేయడం వల్ల సో మనకు అడ్వాంటేజెస్ ఏంటి? సో జనరల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం, జనరల్ అకౌంట్ ప్రిపేర్ చేయడం వల్ల సో కంపెనీకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? సో ఇట్ ప్రొవైడ్ క్రానలాజికల్ ఆర్డర్, డేట్ వైజ్ గా ఉంటాయి, డేటా ఉంటుంది, ఆర్డర్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ అండ్ హెన్స్ ప్రొవైడ్ పర్మనెంట్ రికార్డ్. ఓకే, ఇట్ ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ ఇన్ ఎంట్రీ అండ్ ఎక్స్ప్లెనేషన్ టు మేక్ ఇట్ అండర్స్టాండబుల్ ప్రాపర్లీ. ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు, ఏం డెబిట్ చేసాం, ఏం క్రెడిట్ చేసాం, ఏ ట్రాన్సాక్షన్ ఏం జరిగింది. సో క్లియర్ గా మనకు రికార్డెడ్ ఫార్మాట్ లో ఉంటుంది. సో పర్మనెంట్ రికార్డ్స్ ఉంటాయి. సో మనం ట్యాక్స్ చేయాలన్నా, ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలన్నా. So it is a permanent record. So it reduces the possibility of errors as a both aspect of business transaction or written side by side. So ఇక్కడ మనం ఇలాంటి మిస్టేక్ లేకుండా, సో కంపెనీలో ఎలాంటి ఎర్రర్స్ జరగకుండా, సో కాకుండా, సో ఇక్కడ మనం ఖచ్చితంగా మెజర్మెంట్ చేయొచ్చు. సో ఖచ్చితంగా మెజర్మెంట్ చేసినప్పుడు ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో ఫైండ్ అవుట్. సో సో ఫైనాన్షియల్ మెజర్మెంట్ ఆఫ్ ఖచ్చితంగా మెజర్ చేయాలి. సో ఇక్కడ ఓనర్ వేరు, సో బిజినెస్ వేరు. సపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్ ట్రీటెడ్ యాజ్ ఏ సపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్. ఓనర్ ట్రీటెడ్ యాజ్ ఏ ఓన్లీ క్రెడిటర్. సో ఓనర్ అనేవాడు బిజినెస్ లో అప్పిచ్చేసాడు. సో బిజినెస్ అనేది ఆర్టిఫిషియల్ పర్సన్, సో ట్రీటెడ్ యాజ్ ఎ సపరేట్ పర్సన్. ఓకే రైట్ మా. సో ఓనర్ వేరు, సో బిజినెస్ వేరు. సో మైండ్ లో ఈ పాయింట్ ఉండాలి. ఓకే, సో బిజినెస్ లో ఏం జరిగింది, ఏం డెబిట్ అయింది, ఏం క్రెడిట్ అయింది. సో డెబిట్ క్రెడిట్ గా డివైడ్ చేయగలగాలంటే సో మనకు పర్సనల్ అకౌంట్ రూల్స్. హూ ఇస్ ద రిసీవర్, ఎవరు తీసుకుంటున్నారు. హూ ఇస్ ద రిసీవర్, సంథింగ్ క్యాష్ కావచ్చు, మిషన్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. హూ ఇస్ ద రిసీవర్, ఎవరైతే తీసుకుంటున్నారో డెబిట్. హూ ఇస్ ద గివర్, క్రెడిట్. సో పర్సనల్ అకౌంట్ రూల్స్. సో రియల్ అకౌంట్ రూల్స్, వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. కంపెనీలోకి ఏం వస్తుందో దాన్ని డెబిట్ చేయాలి. సో కంపెనీ నుంచి ఏమైతే బయటకు వెళ్ళిపోతుందో సో దాన్ని క్రెడిట్ చేయాలి. సో నామినల్ అకౌంట్ explain all expenses and losses, all incomes and gains are credited. So నామినల్ అకౌంట్ లో అన్ని రకాల ఎక్స్పెండిచర్స్ కంపెనీలో ఏమైతే ఉంటాయో సో డెబిట్ చేయాలి. సో ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్. కంపెనీలో ఏమైతే ఇన్కమ్స్ ఉంటాయో
సో క్రెడిట్ చేయాలి. సో ఈ రూల్స్ అన్ని మైండ్ లో ఉండాలి. సో దెన్ మనం ప్రాబ్లం ఈజీగా సో సాల్వ్ చేస్తాం. ఓకే మామ్. సో ఇక్కడ చూడండి లిజన్. సో జనరల్ ఎంట్రీ, సో మెయిన్లీ జనరల్ ఎంట్రీస్ లో 2 ఎంట్రీస్ ఉంటాయి, సింపుల్ ఎంట్రీ కాన్సెప్ట్ అండ్ కాంపౌండ్ ఎంట్రీ కాన్సెప్ట్. సింపుల్ ఎంట్రీ ఈస్ one which only 2 are affected. So only 2 are affected in the sense, so purchase machinery, machine gonna what comes in debit, machinery account data to cash account. So one account is debited. ఇప్పటి వరకు 24 మంది కరోనాతో మృతి చెందారు. Please mute everyone. So simple entry is one which only 2 aspects are affected. So one account is debited and another is the credited. 280 mute పెట్టనమ్మా. 280 ఏపీలో కరోనా కేసు. హలో 280. So another is the credited with equal amount. So this is called by simple entry. So compound entry. So compound entry, what is the meaning by compound entry? A compound entry is one which 2 or more accounts are debited. 1 or more accounts are debited. 1 or more accounts are credited. 1 or more accounts are debited. 1 or more accounts are credited. So దీన్ని మనం ఏమంటున్నాము? Compound. So compound entry. So compound entry ఎలా ఉంటుంది? So next slide లో what is the listen, see clearly. So this is simple entry. Simple entry. So problem చూడండి మా, purchase goods on credit from Ram 2000 rupees. So purchase goods on credit from Gopi 1500 rupees. So purchase goods on credit from Balu 3000 rupees. So purchase goods on credit from Setu 500 rupees. So these are the transactions. So వీటిలో మనం ఏమంటున్నాం? బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ అంటున్నాం. సో పర్చేస్ గూడ్స్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ రామ్. సో మన కంపెనీ, మనం ఏమైతే కంపెనీ ఉంది XYZ కంపెనీ సపోజ్, సో మన కంపెనీ లెక్కలు ప్రిపేర్ చేస్తున్నాం. సో పర్చేస్ గూడ్స్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ రామ్, మన కంపెనీ రామ్ అనే పర్సన్ దగ్గర నుంచి 2000 రూపీస్ స్టాక్ పర్చేస్ చేస్తాం. సో దిస్ ఇస్ ద క్రెడిట్ ట్రాన్సాక్షన్. సో మీకు క్లియర్ గా ఇచ్చేయడం ఇక్కడ. సో పర్చేస్ గూడ్స్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ రామ్, రామ్ దగ్గర నుంచి క్రెడిట్ పర్చేస్. సో పర్చేస్ గూడ్స్ ఆన్ క్యాష్. సో ఇక్కడ క్యాష్ అనే వర్డ్ లేదు. పర్చేస్ గూడ్స్ ఫ్రమ్, గూడ్స్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ రామ్, 2000 రూపీస్ రామ్ దగ్గర నుంచి మనం పర్చేస్ చేస్తాం. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్, అంటే అప్పు మీద పర్చేస్ చేస్తాం. సో క్యాష్ పేడ్ చేయాలి ఇక్కడ. సో పర్చేస్ గూడ్స్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ రామ్ 2000 రూపీస్. నెక్స్ట్ చేస్తాం, నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం, లేకుంటే నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం. సో ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 దాకా అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. సో ఈ 12 మంత్స్ పీరియడ్ లో ఏమైతే జరిగిందో, సో దాని ఒక సిస్టమాటిక్ ఆర్డర్ లో ఎంట్రీ చేస్తున్నాయి. మనం ఫీ ట్రాన్సాక్షన్ తీసుకున్నాం. సో కంపెనీలో లక్షల్లో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో హ్యూమన్ బీయింగ్ మనం మైండ్ గుర్తుపెట్టుకోవడం ఇంపాసిబుల్ కాబట్టి ఒక సిస్టమాటిక్ ఆర్డర్ లో ఎంట్రీ చేసుకుంటాం. లెడ్జర్ ఫోన్ చేస్తాం. సో జనరల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేస్తాం, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. సో కంపెనీ యొక్క ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. కంపెనీ యొక్క ఎగ్జాక్ట్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ని సో మెజర్మెంట్ చేస్తాం, బయట పీపుల్ కి డిస్ప్లే చేస్తాం, పబ్లిక్ కి డిస్ప్లే చేస్తాం. సో పబ్లిక్ డిస్ప్లే చేస్తాం. సో మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓ XYZ కంపెనీ సూపర్ ఉంది, దానికి గ్రోత్ బాగుంది, సేల్స్ బాగుంది, షేర్ మార్కెట్ వాల్యూ బాగుంది. సో ఇలా ఉన్నప్పుడు బయట పీపుల్ కి తెలిసినప్పుడు సో మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, మన కంపెనీలో షేర్స్ చేయడానికి దే ఆర్ రెడీ. మన కంపెనీకి ఎవడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడో వాడు నా కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఉందో ఇంట్రెస్ట్ ఉంటుంది. మనకు బ్యాంక్ లోన్స్ ఇచ్చుంటాయి. ఆ లోన్ ఈ కంపెనీ యొక్క పొజిషన్ హెల్దీగా ఉందో తెలుసుకోవాలంటే సో మనం డిస్ప్లే చేయాలి. సో దీనికోసం మనం అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం, ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. సో బయట పీపుల్ కి డిస్కస్ చేస్తాం. సో మనకు అకౌంటింగ్ కాన్సెప్ట్ అండ్ కన్వెన్షన్ లో ఫుల్ డిస్క్లోజర్, అకౌంటింగ్ కన్వెన్షన్స్ లో మీకు పాయింట్ వచ్చింది. సో రిమెంబర్ చేసుకుంటూ ఉండాలి. సో ప్రతి టెర్మినాలజీ రిమెంబర్ చేసుకుంటూ ఉంటేనే సో మనకు అకౌంట్స్ వస్తుంది. సో ఈ అకౌంట్స్ మీకు ఓన్లీ మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి కాకుండా మీరు ఒక రేపు సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయొచ్చు. సో మీరు ఒక మంచి ఎంటర్ప్రీనియర్ కావచ్చు, లేక ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో అప్పుడు ఈ ప్రాబ్లం, ఈ అకౌంట్స్ మొత్తం మీకు అప్పుడు యూజ్ అవుతుంది. సో నా బిజినెస్ ఎలా ఉంది, సో నేను పెట్టిన సాఫ్ట్వేర్ కంపెనీ ఎలా ఉంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి. సో మీకు ఒక బేసిక్ ఐడియా ఉంటే సో యూ కెన్ ద నెంబర్ 1 పొజిషన్ ఇన్ that field, that area, that software company. Okay, listen mom. So purchase goods on credit from Ram 2000 rupees. So purchase goods on credit from Gopi 1500 rupees. Purchase goods credit from Balu 3000 rupees. Purchase goods credit from Setu 500 rupees. ఇవన్నీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, అమౌంట్ పే చేయలేదు, అప్ మీద పర్చేస్ చేస్తున్నాం. సో జనరల్ ఎంట్రీస్ ఎట్లా ప్రిపేర్ చేస్తామని చూడండి మనం. సో జనరల్ ఎంట్రీస్, సో ఫస్ట్ వన్ పర్చేజ్ గూడ్స్ క్రెడిట్ ఫ్రమ్ రాము అంటున్నాం.
సో పర్చేజ్ అకౌంట్, సో పర్చేజ్ లో గూడ్స్ ఉన్నాయి, పర్చేజ్ అంటే కొనుగోలు అంటున్నాం. సో పర్చేజ్ అకౌంట్ డెటార్ డెబిట్ కాలంలో సో 2000 రూపీస్, క్రెడిట్ కాలంలో 2000 రూపీస్. ఓకే, సో డెబిట్ కి ఎదురుగా 2000 రూపీస్. సో పర్చేజ్ అకౌంట్ డెటార్, డెటార్ ఇన్ ద సెన్స్ సో డేట్ కాలంలో డేట్ మెన్షన్ చేసాం జనవరి 1st. సో 2005 ట్రాన్సాక్షన్. సో 2005 జనవరి 1st, డేట్ కాలంలో 2005 జనవరి 1st. సో పర్టికులర్స్ పర్చేజ్ అకౌంట్ డెటార్ 2000 రూపీస్ టు ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాం ఇది? సో పర్చేజ్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ రామ్ 2000 రూపీస్. సో రామ్ అకౌంట్, సో రామ్ అనే పర్సన్ దగ్గర నుంచి మనం స్టాక్ కొన్నాం. సో పర్సనల్ అకౌంట్ రూల్స్ ఏంటమ్మా? హూ ఈస్ ద రిసీవర్ డెబిట్, ఇక్కడ మనం కంపెనీ రిసీవ్ చేసుకుంటుంది. సో పర్చేజ్ అకౌంట్ డెబిట్. సో రామ్ అనేది క్రెడిటార్. సో రామ్ అనే పర్సన్ మనకి ఇస్తున్నాడు, ట్రీటెడ్ యాజ్ ఎ క్రెడిటార్, రుణదాత. స్టాక్ ఇస్తున్నాడు, ఇక్కడ అమౌంట్ పే చేయలేదు, రైట్? స్టాక్ రిసీవ్ చేసుకున్నాం, అమౌంట్ పే చేయలేదు. సో పర్చేజ్ అకౌంట్ డేటా టు రామ్ అకౌంట్. సో రామ్ అకౌంట్ క్రెడిట్, క్రెడిట్ కి ఎదురుగా 2000 రూపీస్. సో డెబిట్ కి ఎదురుగా 2000 రూపీస్, క్రెడిట్ కి ఎదురుగా 2000 రూపీస్. సో మనం 2000 రూపీస్ స్టాక్ పర్చేజ్ చేస్తాం. సో 2000 రూపీస్ ఎందుకు క్రెడిట్? మన దగ్గర నుంచి 2000 రూపీస్ ఇంకా వెళ్ళే అమౌంట్ అప్పు, లైబిలిటీ, రైట్? సో స్టాక్ మనకి 2000 రూపీస్ యాడ్ అయింది కంపెనీలో. సో డెబిట్ అమౌంట్ లో ఉంటే కంపెనీ యొక్క ప్రాపర్టీస్ ఇంక్రీజ్ అవుతుంది. సో క్రెడిట్ అమౌంట్ ఉంటే కంపెనీ యొక్క ప్రాపర్టీ డిక్రీజ్ అవుతుంది. సో కంపెనీ యొక్క అసెట్ ఇంక్రీజ్ అవుతుంది డెబిట్ లో ఉంటే. సో క్రెడిట్ లో ఉంటే కంపెనీ యొక్క అసెట్స్, ఆస్తులు డిక్రీజ్ అవుతాయి, రైట్? సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి మనం. సో పర్చేజ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ గోపి 1500 రూపీస్. పర్చేజ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ గోపి చేస్తాం, రైట్? So purchase goods on credit from Gopi 1500 rupees. So purchase account debtor to Gopi account. Purchase account. సో పర్చేజ్ లో మనకి స్టాక్ ఉంది, ఇక్కడ కొనుగోలు అంటున్నాం. సో పర్చేజ్ అంటే కొనడం, కొనడంలో సో పర్చేజ్ అకౌంట్ లో స్టాక్ ఉంది. సో కంపెనీలోకి ఏమొస్తుందమ్మా? స్టాక్ వస్తుంది, పర్చేజ్ అకౌంట్. సో డెటార్ టు గోపి అకౌంట్. సో బీయింగ్ క్రెడిట్ పర్చేజ్. ఇక్కడ నరేషన్ అంటున్నాం, మనకు నరేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ నరేషన్ అబౌట్ దిస్ ట్రాన్సాక్షన్. సో బీయింగ్ క్రెడిట్ పర్చేజ్, బీయింగ్ క్రెడిట్ పర్చేజ్, అప్పు మీద పర్చేజ్ చేస్తున్నాం, రైట్? సో పర్చేజ్ అకౌంట్ డెటార్ టు గోపి అకౌంట్. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, పర్చేజ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ బాలు. బాలు దగ్గర నుంచి స్టాక్ కొన్నాం, ఇవన్నీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ అప్పు మీద కొనుక్కున్నాం మనం. సో రామ్ దగ్గర నుంచి కావచ్చు, గోపి దగ్గర నుంచి కావచ్చు, బాలు దగ్గర నుంచి కావచ్చు, సేతు దగ్గర నుంచి కావచ్చు, ఏవో ఒక రా మెటీరియల్ కావచ్చు, సంథింగ్ గూడ్స్ పర్చేజ్ చేస్తాం. సో గూడ్స్ లో ఏదో ఒక స్టాక్ ఉంది. గూడ్స్ అంటే మనం ఏమనుకుంటున్నాం? స్టాక్ ఆర్ సరుకు అంటున్నాం. సో దీంట్లో సంథింగ్ ఏదో ఒకటి ఉంది, ఓకే, రైట్? సో పర్చేజ్ అకౌంట్ డెటార్ టు బాలు అకౌంట్, బీయింగ్ క్రెడిట్ పర్చేజ్. సో బోత్ వన్ ఆల్సో సేమ్. సో పర్చేజ్ అకౌంట్ డెటార్ టు సేతు అకౌంట్, సేతు దగ్గర నుంచి. ఇక్కడ సేతు, రామ్ కావచ్చు, గోపి కావచ్చు, బాలు, సేతు. సో దీస్ పీపుల్ ఆర్ క్రెడిటార్స్, వీళ్ళంతా క్రెడిటర్స్, కంపెనీకి రుణదాతలు. ఎందుకంటే మనం ఈ జనవరి 1st ఈ ట్రాన్సాక్షన్ జరిగింది, ఈ ట్రాన్సాక్షన్ లో మనం అమౌంట్ పే చేయాల. సో జనవరి 1st 2005 ఇవన్నీ ట్రాన్సాక్షన్ జరిగాయి, మనం వీళ్ళకి ఎవరికి అమౌంట్ పే చేయలేదు కాబట్టి సో వీళ్ళని రుణదాతలుగా మనం బుక్ లో ఎంటర్ చేసుకుంటున్నాం. సో వీళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరిలోనో ఎప్పుడో ఒకసారి అమౌంట్ పే చేయాలి కదా. సో మార్చ్ లోపల వీళ్ళకి అమౌంట్ పే చేయాలి. సో దెన్ ప్లీజ్ మ్యూట్. సో పర్చేజ్ అకౌంట్, రామ్ అకౌంట్, గోపి అకౌంట్, సో బాలు అకౌంట్, సేతు అకౌంట్, దీస్ ఆర్ ద క్రెడిటార్స్. సో ఇవన్నీ సింపుల్ ఎంట్రీ అమ్మ. సో సింపుల్ ఎంట్రీలో సింపుల్ ఎంట్రీ అంటే ఏమనుకుంటాం? 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద మీన్ బై సింపుల్ ఎంట్రీ? వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్? సో పర్చేజ్ అకౌంట్, రామ్ అకౌంట్. సో డెబిట్ లో ఒకే ట్రాన్సాక్షన్ ఉంటుంది, సో క్రెడిట్ లో ఒకే ట్రాన్సాక్షన్ ఉంటుంది. సో పర్చేజ్ అకౌంట్, రామ్ అకౌంట్, సింపుల్ ఎంట్రీ కాన్సెప్ట్. సో నెక్స్ట్ వన్, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఎంట్రీ, జనరల్ ఆఫ్ కాంపౌండ్ ఎంట్రీ అంటున్నాం. సో పర్టికులర్స్, సో ఇక్కడ డెబిట్ లో 1 or more, సో క్రెడిట్ లో 1 or more. సో దట్ ఈస్ కాల్డ్ బై కాంపౌండ్ జనరల్ ఎంట్రీ. సో డెబిట్ లో ఎక్కువ ట్రాన్సాక్షన్ ఉండొచ్చు, క్రెడిట్ లో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉండొచ్చు. సో వీటిలో మనం ఏమంటున్నాం? సో కాంపౌండ్ జనరల్ ఎంట్రీస్. సో పర్చేజ్ అకౌంట్ డెబిట్ 7000 రూపీస్. సో ప్రీవియస్ ప్రాబ్లమే, సో ఇక్కడ ఉండే ప్రాబ్లమే. సో కాంపౌండ్ ఎంట్రీలో కాంపౌండ్ జనరల్. సో పర్చేజ్ అకౌంట్ 7000 రూపీస్, టోటల్ 7000 రూపీస్. సో టోటల్ 2 5 ఇవన్నీ 7000 రూపీస్, 3005, 6005, 7000. సో 7000 డెబిట్ అమౌంట్. సో పర్చేజ్ మనం ఎంత కొన్నాం? టోటల్ అమౌంట్ 7000 రూపీస్ కి క్రెడిట్ పర్చేస్, అప్పు మీద పర్చేస్ చేస్తాం. ఎక్కడ నుంచి?
to Ram account, to Gopi account, to Balu account, to Setu account. So these are the credited amount. So credit in the sense appu ikkada. సో మన దగ్గర నుంచి అమౌంట్ వెళ్ళిపోయి ఉంటే కంపెనీకి, సో రాము దగ్గర నుంచి పర్చేస్ చేస్తాం, అమౌంట్ వెళ్ళిపోయి ఉంటే టు క్యాష్ అకౌంట్, టు క్యాష్ అకౌంట్, టు క్యాష్ అకౌంట్, టు క్యాష్ అకౌంట్. ఇక్కడ అమౌంట్ మన కంపెనీ నుంచి బయటకి వెళ్ళలేదు. సో వీళ్ళకి మనం అప్పు ఉన్నాము, సో మళ్ళీ మనం అగైన్ పే చేయాలి. సో వీళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? సో ఇక్కడ వీళ్ళ నేమ్స్ మనం ఎంటర్ చేసుకోకపోతే, సో మనకు మనకు క్రెడిటార్స్ ఎవరో మనం ఐడెంటిఫై చేయకపోతే మన కంపెనీ యొక్క ప్రాపర్టీ ఇంక్రీజ్ అవుతుంది, అసెట్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో వీళ్ళకి నెక్స్ట్ మంత్ లో మనం పే చేయాలి. These are the creditors. So we'll credit గా treat చేస్తాం, right ma'am? So this is the called by compound journal entries. So this is called by simple journal entries. So మనకు ప్రాబ్లమ్స్ అన్ని మాక్సిమం సింపుల్ ఎంట్రీస్ లోనే ఉంటాయి. సో మీకు బీటెక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అన్ని సింపుల్ ఎంట్రీ జనరల్ ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి, సేమ్ ఇలాగే ఉంటాయి. సో పర్చేజ్ అకౌంట్, రామ్ అకౌంట్. సో మిషన్ కొన్నాం మనం, సో అక్కడ మిషన్ ప్లేస్ లో అప్పుడు ఏంటి, మనకు మిషన్ అనేది క్లియర్ గా మనం ఐడెంటిఫై చేస్తాం. సో పర్చేజ్ మిషనరీ 1 lakh rupees, మిషన్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, ఇక్కడ క్యాష్ బయటకు వెళ్ళిపోతుంది. సో మిషన్ అనేది డెబిట్ చేస్తున్నాం, వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. సో మిషన్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. సో ఎగ్జాంపుల్, రైట్ మామ్? సో దిస్ ఇస్ ద సింపుల్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చూడమ్మా. ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రిలేటెడ్ టు ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. The following transactions are related to the business of Mr. John. మన నోట్బుక్ ఉంటే నోట్ చేసుకోండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. సో మీకు గూగుల్లో జనరల్ ఎంట్రీస్ ప్రాబ్లం కొట్టినాం. సో జనరల్ ఎంట్రీస్ ప్రాబ్లం చాలా డిస్ప్లే అవుతాయి. సో యూట్యూబ్ లో కానీ సేమ్ ప్రాబ్లం చాలా ఉంటాయి. సో మీరు ఇంకా ప్రాబ్లం తీసుకుని సాల్వ్ చేయండి. సో ఎందుకంటే ఈజీగా మనం 10 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు ఈజీగా. సో మీరు గొప్ప ఎంటర్ప్రీనియర్ అవ్వచ్చు, రేపు గొప్ప ఎంటర్ప్రీనియర్స్ అవ్వచ్చు, బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో దెన్ అప్పుడు ఈ సబ్జెక్ట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అప్పుడు మీకు యూస్ఫుల్ ఉంటుంది. సో జస్ట్ స్కోర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ సబ్జెక్ట్ నేర్చుకోకుండా, సో రేపు నేను ఒక గొప్ప ఎంటర్ప్రీనియర్ కావాలి, ఒక బిజినెస్ మ్యాన్ కావాలి, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయండి. సో వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ జనరల్? సో జనరల్ వల్ల ఆబ్జెక్టివ్స్ ఏంటి? సో డీటెయిల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద జనరల్. సో ఇవన్నీ ట్రాన్సాక్షన్సే. సో జాన్ అనే పర్సన్ స్టార్టెడ్ బిజినెస్, క్యాష్ 3 lakhs rupees. He purchased goods, cash 1500 rupees. He sold goods for 2000 rupees. ఇతను స్టాక్ సేల్ చేశాడు 2000 rupees కి. He purchased goods from హరి అనే పర్సన్ దగ్గర నుంచి 3000 rupees పర్చేస్ చేశాడు. ఇలా ఉంటుంది ప్రాబ్లం మీకు ఎక్స్టర్నల్ లో. సో దిస్ ఈస్ ద రియల్ ప్రాబ్లం ఇన్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో జాన్ స్టార్టెడ్ బిజినెస్ విత్ 3 lakhs rupees. He purchased goods for cash 1500 rupees. He sold goods for 2000 rupees. He purchased goods హరి అనే పర్సన్ దగ్గర నుంచి 3000 రూపీస్. ట్రాన్సాక్షన్ చూడమ్మా, 9th date. హీ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ హరి అనే పర్సన్ దగ్గర నుంచి పర్చేజ్ చేశాడు 3000 రూపీస్. దిస్ ఈస్ ద క్రెడిట్ ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ ఇలా ఉండింది అనుకోండి, నేమ్ ఉంటుంది. ఈ ట్రాన్సాక్షన్ లో మీకు క్యాష్ అనే వర్డ్ ఎక్కడా కనిపించడం లేదు. సో దిస్ ఈస్ ద క్రెడిట్ ట్రాన్సాక్షన్. అప్పు మీద పర్చేజ్ చేస్తున్నాం, అప్పు కొనుక్కున్నాం, అమౌంట్ పే చేయాలా, లైక్ ఇన్వాయిస్. సో టెండర్ పంపించాం, కోట్ చేసేస్తాము, వీడి స్టాక్ పంపించేస్తాం. సో ఇక్కడ మనం కాలేజీకి ఏమైనా స్టాక్ కావాలి. సో నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంపెనీ అనే గ్రూప్ ఆఫ్ కంపెనీ వేరు. సో మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఎడ్యుకేషన్ అనే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం, దాట్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ మనం ఏమైనా ప్రొజెక్టర్స్ కావాలి, ఫ్యాన్స్ కావాలి, పర్చేస్ చేస్తాం. ఒక XYZ కంపెనీకి కొటేషన్ పంపించాం, వాడు స్టాక్ పంపించేస్తాడు. అప్పుడు ఏం రాసుకుంటాం? సో పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ XYZ కంపెనీ సంథింగ్ అమౌంట్. ఇక్కడ కంపెనీకి మన కంపెనీ నుంచి మనం సెండ్ చేయాలి. సో ఫ్యూచర్ లో క్యాష్ పే చేస్తాం. ఓకే, సో ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఈ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ హ్యారీ 3000 రూపీస్ క్రెడిట్ ట్రాన్సాక్షన్. సో ఈ రిసీవ్డ్ ఇంట్రెస్ట్, వడ్డీ వచ్చింది మనకి 2500 రూపీస్. సో వడ్డీ మనం రిసీవ్ చేసుకున్నాం. ఈ రిసీవ్డ్ ఇంట్రెస్ట్. ఓకే, ఈ సోల్డ్ గూడ్స్ వార్న్. సో వార్న్ అనే పర్సన్ కి మనం 5000 రూపీస్ స్టాక్ సేల్ చేసాం. ఈ రిటర్న్ గూడ్స్ హ్యారీ. సో ఇక్కడ మనం సరిగ్గా చూడమ్మా, ఈ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ హ్యారీ 3000 రూపీస్. సో 3000 రూపీస్ మనం హ్యారీ పర్సన్ దగ్గర నుంచి పర్చేజ్ చేసాం. ఆ స్టాక్ లో మనకు నచ్చల, సంథింగ్ ఏదో డ్యామేజ్ అయింది. మనం హీ సోల్డ్ గూడ్స్ టు ఆర్న్ 5000 రూపీస్. సారీ, హీ రిటర్న్ గూడ్స్ టు హ్యారీ 500 రూపీస్. 3000 రూపీస్ పర్చేజ్ చేసాం, 500 రూపీస్ డ్యామేజ్ అయింది, రిటర్న్ చేసాం. ఓకే, హీ రిసీవ్డ్ ఇంట్రెస్ట్ 2500. ఈ సోల్డ్ గూడ్స్ వార్న్ 5000 రూపీస్. మనము
5,000 రూపీస్ వార్న్ అనే పర్సన్ కి సరుకు అమ్మేశాం, బట్ ఈ పర్సన్ దగ్గర నుంచి మనకు అమౌంట్ రాలా. ఈ సోల్డ్ గూడ్స్ టు వార్న్ 5,000 రూపీస్. సో వార్న్ ఎవరు ఇక్కడ? హూ ఈస్ ద రిసీవర్? వార్న్ అనే పర్సన్ రిసీవ్ చేసుకుంటున్నాడు. డెటార్, డెబిట్, డెటార్. సో ఇక్కడ మన కంపెనీ క్రెడిటర్, రుణదాత. ఓకే, ఈ రిటర్న్ గూడ్స్ హ్యారీ. సో 500 రూపీస్ ఇక్కడ ఏమైందమ్మా? సో 3,000 రూపీస్ హ్యారీకి పర్చేజ్ చేస్తాం, ఇక్కడ నుంచి పర్చేజ్ చేస్తాం. వాడికి నచ్చక సంథింగ్ డ్యామేజ్ అయిపోయి రిటర్న్ చేశాడు మనకి 500 రూపీస్. సో రిటర్న్ గూడ్స్ బై వార్న్. లిజన్, హీ సోల్డ్ గూడ్స్. మన కంపెనీ వార్న్ అనే పర్సన్ కి 5,000 రూపీస్ స్టాక్ సేల్ చేస్తాం. అతనికి స్టాక్ నచ్చక 1,000 రూపీస్ స్టాక్ రిటర్న్ గూడ్స్ బై వార్న్. వార్న్ అనే పర్సన్ దగ్గర నుంచి మనకి 1,000 రూపీస్ స్టాక్ రిటర్న్ వచ్చింది. ఓకే, he withdraw cash 2,200 from business for household expenditures. So 25th transaction చూడండి మనం. He withdraw cash 2,200 rupees from business from household expenditures. So ఇక్కడ మీకు ఈ ట్రాన్సాక్షన్ లో సో బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ లో బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ట్రీటెడ్ యాజ్ ఏ సపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్. బిజినెస్ వేరు, ఓనర్ వేరు ఇక్కడ, రైట్? సో ఇక్కడ బిజినెస్ వేరు, ఓనర్ వేరుగా ట్రీట్ చేస్తున్నాం. అందుకే ఇక్కడ ఏమని రాసుకున్నాడు? అతడు బిజినెస్ నుంచి 2,200 రూపీస్ తీసుకున్నాడు ఫ్రమ్ బిజినెస్ ఫర్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్. ఈ అతని సొంత ఇంటి ఖర్చుల కోసం 2,200 రూపీస్ డ్రా చేసుకున్నాడు. సో ఇలాంటి వాటిని మనం ఏమంటున్నామంటే ఇక్కడ బిజినెస్ టెర్మినాలజీలో డ్రాయింగ్స్ అకౌంట్. ఈ విత్డ్రా క్యాష్ 2,200 ఫ్రమ్ బిజినెస్ ఫర్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్స్. సో మీకు 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద మీన్ బై డ్రాయింగ్ అకౌంట్స్? ఎనీ ఎగ్జాంపుల్? సో డ్రాయింగ్ అకౌంట్ అంటే ఏంటి అనేది మీకు 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండొచ్చు. సో డ్రాయింగ్స్ అంటే సొంత వాడకాలు. ఈ విత్డ్రా క్యాష్ 2,200 ఫ్రమ్ బిజినెస్ ఫర్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్స్. సో నెక్స్ట్ 31st చూడండి మనం. సో ఈ పెయిడ్ రెంట్ పే చేసాడంట, కంపెనీ నుంచి రెంట్ పే చేసాం. సో 3,500 రూపీస్ రెంట్ పే చేస్తాం. రెంట్ అనేది ఎక్స్పెండిచర్, మన దగ్గర నుంచి క్యాష్ బయటకు వెళ్ళిపోతుంది, రైట్? సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇది ప్రాబ్లం మీకు ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ప్రాబ్లం ఇలా ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ని మనకు ఫార్మాట్ చూసాం. సో డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. సో ఒక పేజ్ మొత్తం ఫార్మాట్ డ్రా చేసుకోవాలి, ఫార్మాట్ కొట్టేసుకోవాలి. సో ఫార్మాట్ లో డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్, రైట్ మా? సో ఇక్కడ ఆబ్జెక్టివ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ యొక్క ఆబ్జెక్టివ్. సో డీటెయిల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద జనరల్. So it is the primary and basic book of recording the transaction. So ikkada company యొక్క basic and main or starting book of the book anukunna. Okay, so ikkada manaku objectives lo so detailed description of the transactions are available in the journal. So this is the primary book and basic book for recording the transaction. It is the daily book of the transactions. Ikkada prati date daily jarige transactions anni enter chestunna. Okay, so it is the daily book of the transaction from various subsidiary books. Subsidiary books in the sense purchase book, sales book, sales return book, purchase return book, cash book. These are the subsidiary books. So from various subsidiary books, journals, necessary information can be known easily. So మనం ఇలా ప్రిపేర్ చేయడం వల్ల ఇది ఎక్కడ జరిగింది, సో పర్చేజెస్, సేల్స్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్, వేజెస్ పెయిడ్, సాలరీ, okay, interest received, interest paid. You can easily identify that transactions. So increase efficiency in accounting task. So prepare చేయడం వల్ల మనం ఏమవుతుంది? సో లెక్కలు ప్రిపేర్ చేయడం ఈజీ. సో జనరల్స్ లో పోస్ట్ చేస్తాం. సో ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. సో ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఫైనల్ అకౌంట్ we can easily prepared. సో మనకు అక్కడ ఈజీగా మనం ప్రిపేర్ చేయడానికి ఇక్కడ డేటా యూజ్ అవుతుంది. సో ఈ టేల్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ టాస్క్. మనం ఎక్కడైనా ఎర్రర్ జరిగింది, మిస్టేక్ జరిగింది, we can easily recounting task among the employees according to their efficiency. Okay, help to minimize errors. సో ఇట్లా ప్రిపేర్ చేయడం వల్ల మనం జనరల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయడం వల్ల ఇలా డైలీ ట్రాన్సాక్షన్ ఎంటర్ చేసుకోవడం వల్ల రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్. ఓకే, హెల్ప్ టు మినిమైజ్ ఎర్రర్స్. మిస్టేక్లు ఏం జరగకుండా మినిమైజ్ చేసుకోవచ్చు. సో ప్రతిదీ ఎంటర్ చేస్తున్నాం. As a various subsidiary journals are maintained, they become a smaller in size, can be handled easily. So purchase book, sales returns book. So these can be handled easily. Okay, these all subsidiary books are maintained. So they become a smaller in size and can be handled easily.
ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ ఫ్యూచర్ రిఫరెన్స్. సో ఫ్యూచర్ రెఫరెన్స్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం కావచ్చు, రెవెన్యూ కోసం కావచ్చు, సో కంపారిజన్ ఆఫ్ సో ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్, సో దీనికోసం కావచ్చు. సో ఇవన్నీ మనకి యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ అ ఫ్యూచర్ రిఫరెన్స్. ఓకే, సో దీని బేస్ చేసుకుని లెడ్జర్ కెన్ బి కెప్ట్ బ్రీఫ్ అండ్ ద నీట్ అండ్ క్లీన్ మేనర్. ఇట్ హెల్ప్ ద రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే సో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఈ ప్రాబ్లం చూడమ్మా, దిస్ ఇస్ ద సో రియల్ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్. ఎక్స్టర్నల్ ఎగ్జామ్ లో ఇదే ప్రాబ్లం ఉంటుంది. సో ఈ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద సొల్యూషన్. సో డేట్ కాలమ్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. సో ఫార్మాట్ ఇట్లా ఫ్రేమ్ చేయాలి. సో మీకు ఎగ్జామ్ ఎక్సెప్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక పేజ్ మొత్తం లేదా 2 పేజీలు మొత్తం. సో డేట్ కాలమ్, పర్టికులర్స్ ఆర్ డిస్క్రిప్షన్, ఎల్ఎఫ్ లెడ్జర్ ఫోలియో, సో డెబిట్ రూపీస్, క్రెడిట్ రూపీస్. సో ట్రాన్సాక్షన్స్ లో చూడండి మనం. సో ట్రాన్సాక్షన్ లో మనకి ఏమైంది, ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో సో ఫస్ట్ వన్ చూడమ్మా, క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ లో మిస్టర్ జాన్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాష్ 3 lakhs రూపీస్. సో జాన్ అనే పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ జాన్ వేరు, బిజినెస్ వేరు. సో ఇక్కడ కంపెనీ అకౌంట్స్ లో ప్రిపేర్ చేస్తున్నాం, కంపెనీ బుక్స్ లో మనం అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం. సో ట్రీటెడ్ యాజ్ ఎ సపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్, సపరేట్ ఎంటిటీ ఆర్ క్రెడిటర్ ఆఫ్ ద బిజినెస్. జాన్ ఓన్లీ ట్రీటెడ్ యాజ్ ఎ క్రెడిటర్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్, దట్ కంపెనీ. So Mr. John only creditor of this business. So John వేరు, బిజినెస్ వేరు. జాన్ అనే పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఏమైందమ్మా, జాన్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 3 lakhs రూపీస్. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. సో బిజినెస్ లో ఏమొస్తుంది ఇక్కడ, బిజినెస్ స్టార్ట్ చేసాం, స్టార్టెడ్ బిజినెస్ విత్ 3 lakhs రూపీస్. బిజినెస్ అనే ఆర్గనైజేషన్ లకి ఎక్స్వైజ్ ఏదో ఒక కంపెనీ నేమ్ పెట్టాం మనం. ఆ కంపెనీలకి మనకి ఏమొస్తుందమ్మా, క్యాష్ వస్తుంది. సో రియల్ అకౌంట్ రూల్స్ మనకు మైండ్ లో ఉండాలి. సో క్యాష్ అకౌంట్ డెటార్, క్యాష్ అనేది కంపెనీలోకి వస్తుంది. క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్, క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. సో క్యాపిటల్ అంటే మూలధనము, ఫండ్ కింద. స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్, ఇక్కడ నరేషన్ రాస్తున్నాం క్లియర్ గా. స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 3 lakhs రూపీస్. క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. ఈ ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రీ మాత్రమే కొద్దిగా క్రిటికల్ ఉంటుంది. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ ఏం లా, సో క్యాపిటల్ అనే మూలధనం కింద. ఈ క్యాపిటల్ అంటే ఫండ్ అనుకుంటున్నాం. సో బిజినెస్ రన్ చేయడానికి మనం ఏమైతే కలెక్ట్ చేసుకున్నామో ఆ ఫండ్ అంతా మనం ఏమంటున్నాం, క్యాపిటల్ అంటున్నాం. సో త్రూ షేర్స్ కావచ్చు, త్రూ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అదర్ బ్యాంక్స్ కావచ్చు, అదర్ లెండర్స్ కావచ్చు. సో ఏ పాయింట్ ఆఫ్ అయితే మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి క్యాపిటల్ కలెక్ట్ చేసుకున్నామో, సో దట్ ఈస్ కాల్డ్ బై క్యాపిటల్. సో క్యాపిటల్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ లో మనం గెయిన్ చేసుకోవచ్చు. త్రూ సేల్ ఆఫ్ షేర్స్, సేల్స్ ఇవ్వడం ద్వారా, అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అదర్ బారోవర్స్. సో డిబెంచర్ సేల్ చేయడం, సో డిబెంచర్లు అమ్మడం ద్వారా. సో ఇట్లా మనం క్యాపిటల్ గెయిన్ చేసుకుంటాం. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్, ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్. సో మిస్టర్ జాన్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 3 lakhs రూపీస్. ఓకే, సో క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. సో స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. సో ఎల్ఎఫ్ లీవ్ ఇట్, నో ప్రాబ్లం. సో ఇది ఎంఎన్సీ కంపెనీలు మాత్రమే ఇక్కడ పేజ్ నెంబర్లు ఎంటర్ చేసుకుంటాం. సో మనకి ఇక్కడ వచ్చేసి ఓన్లీ 10 ట్రాన్సాక్షన్ మాత్రమే ఉంటుంది. నో ప్రాబ్లం, లీవ్ ఇట్, నో ప్రాబ్లం. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. సో డెబిట్ కి ఎదురుగా 3 lakhs రూపీస్, క్రెడిట్ కి ఎదురుగా 3 lakhs రూపీస్. సో ఇక్కడ మాత్రమే డెబిట్ కి ఎదురుగా 3 lakhs రూపీస్, క్రెడిట్ కి ఎదురుగా మాత్రమే 3 lakhs రూపీస్. ఇవి రూల్స్, అకౌంటింగ్ రూల్స్, ఇలా మాత్రమే వేయాలి. సో డెబిట్ కి ఎదురుగా 3 lakhs, క్రెడిట్ కి ఎదురుగా 3 lakhs రూపీస్. సో నెక్స్ట్ 5th ట్రాన్సాక్షన్ ఏమైంది, పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. ఈ పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్, ఈ అంటే ఇక్కడ కంపెనీ, ఆ కంపెనీ లెక్కలో మనం ప్రిపేర్ చేస్తున్నాం, ఆ కంపెనీ అకౌంట్స్ లో మనం ప్రిపేర్ చేస్తున్నాం. మీకు 2-3 ప్రాబ్లమ్స్ కానీ మీరు ఈజీగా నోట్ చేసుకొని సాల్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ కొద్దిగా క్లమ్జీగా ఉండొచ్చు మీకు, ఎందుకంటే అకౌంట్ టర్మినాలజీ లేకపోవచ్చు. సో యూట్యూబ్ లో ఉంటుంది, గూగుల్లో ఉంటుంది. జనరల్ ఎంట్రీస్ ప్రాబ్లమ్స్ కొట్టండి, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వరల్డ్ వైడ్ ఇదే అకౌంట్స్ అంటే ఇలా ఫార్మాట్ యూజ్ చేసుకుంటాం. సో సెకండ్ January 5th ఏమైందమ్మా, సో January 5th హీ పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. అతను క్యాష్ పే చేసేసాడు, 1500 రూపీస్ సరుకు కొన్నాడు. హీ పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్
1500 రూపీస్, రైట్. సో ట్రాన్సాక్షన్ చూడండి, పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో ఇక్కడ గూడ్స్ వచ్చింది, పర్చేజెస్ లో గూడ్స్ ఉంది, స్టాక్ ఉంది. ఓకే, సో పర్చేజెస్ అంటే కొనుగోళ్లు, కొనడంలో స్టాక్ ఉంది. సో పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ 1500 అకౌంట్. సో పర్చేజ్